అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రెసిపీ అయితే ఇది గోరుచిక్కుడుకాయ, తర్వాత బీన్స్ 2 ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. 2 కలిపి కర్రీ అనేది కొంచెం మసాలా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీకైనా, వైట్ రైస్కైనా, ఇంకా మళ్ళీ ఆయిల్ రైస్కైనా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఇట్లా ఈ 2 కలిపి తీసుకున్నాను కదా, ముందుగా కట్ చేసుకొని ఇలా కడిగేసి మళ్ళీ వాటర్లో అయితే ఒక 10-15 నిమిషాలు నానబెడతాను నేను ఏ కూరగాయలైనా. దీనికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మసాలా కోసం అయితే అల్లం వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, 1 ఇంచు అల్లము, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని కొబ్బరి పలుకులు, 2 టమాటాలు, అలాగే ఒక 10-12 బాదాం తీసుకున్నాను. కడిగి పెట్టేసి కొంచెం నానినవి ఇవి. అందులోకి 2 ఇలాచీలు, 2 లవంగాలు ఇవి కూడా తీసుకోవాలి. ముందుగా టమాటాలను అయితే కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మసాలా కర్రీ కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఒక 50% వరకు కుక్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మామూలుగా గోరుచిక్కుడుకాయ, బీన్స్ 2 నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇంకా వాటర్ అంతా వంపేసి నీరు లేకుండా పెట్టేసుకుందాం. అది కూడా ఇందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు దీన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. గోకరకాయ అనగానే చాలామందికి ఇష్టం ఉండదు కదా, కాకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది మసాలా వేసి ఎప్పుడైనా ఒకసారి. మరి ఊరికే కాదు, మామూలుగా ఎప్పుడైతే ఇట్లా టమాటా వేసి లేకపోతే మామిడికాయ వేసి వండుకుంటాం కదా, ఈసారి అయితే ఇలా ఒకసారి వండుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుందాం. బాదం పొట్టు తీసివేస్తే బాగుంటుంది, కానీ మొత్తం కంప్లీట్గా నానలేదు కాబట్టి నేను అట్లనే వేసేస్తున్నా. ఇంకా కొబ్బరి అయితే ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది బాగుంటుంది. నేను బాదాం బదులు కాజు అయినా సరే, కొన్ని గసగసాలు అయినా సరే అవి కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత 2 టమాటాలు కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా ముక్కలు చేసేసి ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో అయితే కొంచెం మగ్గినట్టు అయింది కదా, గోకరకాయ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. కారం మేము కొంచెం తక్కువే తింటున్నాం కాబట్టి ఒక 3/4 టీ స్పూన్ వరకు కారం అయితే వేసిన. ఇంకా కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఈ క్వాంటిటీకి అయితే 1 టీ స్పూన్ కంప్లీట్గా వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గినట్టు అయింది కదా, ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది మనం బాదం వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది అన్నమాట. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉంచి అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ పైకి తేలింది కదా, ఇందులోకైతే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని మరీ ఎక్కువ వాటర్ కాకుండా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఇది ఉడకడానికి. వాటర్ వేసిన తర్వాత ఇది కంప్లీట్గా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి కర్రీ చేసుకున్నప్పుడు మసాలా రైస్ కానీ లేకపోతే చపాతీ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులోకైతే నేను 2 స్పూన్ల పెరుగు కూడా వేసిన, క్లిప్ అయితే పోయింది అది. ఇంకా అంతేనండి, మొత్తం దగ్గరికి ఉడికిపోయింది కదా, టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట. ఇంకొక 2 నిమిషాలు పెడితే అయిపోతుంది కర్రీ. థ్యాంక్ యూ.